Only believe. Only believe. నాకు అనుగ్రహించిన దైవ సేవకులకు, అలాగే వచ్చిన అందరికీ, వివాహకర్త గారికి, అలాగే జతపరచబడబోతున్న సహోదరుడు రాజు, అలాగే సహోదరి రిప్కా గారులకు హృదయపూర్వక వందనాలు. ఎక్కువ సమయము తీసుకోను, చాలా సమయము కావస్తుంది కాబట్టి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో దేవుడు స్త్రీ పురుషులిద్దరికీ ఒక హెచ్చరికగా, ఆజ్ఞగా స్త్రీకి పురుషుడికి ఆయన చెప్తూ ఉన్నాడు. స్త్రీలను పురుషులకు విధేయులై ఉండి, ఎందుకంటే పురుషుడు స్త్రీకి శిరస్సు కాబట్టి, సంగమునకు ఏ విధంగా క్రీస్తు శిరస్సై ఉన్నాడో ఆ విధంగానే పురుషుడు కూడా తన స్త్రీకి శిరస్సై ఉన్నాడు. కాబట్టి స్త్రీ ఎప్పుడు కూడా విధేయురాలై ఉండి తన భర్తకు లోబడుచు, తన మాటలు వింటూ గైకొనుచు, ఆయన చెప్పిన మాటలను అంగీకరిస్తూ ఆయనను శిరస్సుగా ఎంచుకుని నడవాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నేను నమ్ముచూ ఉన్నాను రిబ్కా ఆ విధంగా ఉంటుందని. ఎందుకంటే రిబ్కా మాకు ఒక 10 years బ్యాక్ నుంచి తెలుసు. తనకు మా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం, అన్నయ్య అంటే మరీ ఎక్కువ ఇష్టం. సంఘంలో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది, అన్ని పనులు చక్కగా చేస్తుంది. సింగింగ్ అంటే ఇష్టం, ప్యాడ్ కొట్టడం అంటే ఇష్టం, కీబోర్డ్ వాయించడం అంటే చాలా ఇష్టం. కానీ ఒక్కటి కూడా నేర్చుకోలేదు, కానీ సింగింగ్ చేస్తుంది తను చక్కగా. వాళ్ళందరినీ ప్రోత్సహించి చాలాసార్లు అడిగింది నన్ను, అన్న నాకు ప్యాడ్ అంటే చాలా ఇష్టం అన్న, నేర్చుకోవాలని చాలాసార్లు అడిగి, చాలా దేవుని మందిరంలో చాలా యాక్టివ్ పర్సన్. మట్టపరలో అన్నీకి కానీ నాకు కానీ పాస్టమ్ గారు, ప్రతి ఒక్కరిని పాలన్న, ప్రేమన్న, పాస్టమ్ గారు అంట వెనకాల తిరుగుతూ ఉండేది చక్కగా. కానీ ఎప్పుడైతే పెళ్ళి సెట్ అయిందో మమ్మల్ని మర్చిపోయింది. అంటే దాని అర్థం ఏంటంటే తన భర్తకి అప్పుడే లోబడిపోయింది, ఆలోచన అంతా ఆయన మీదే ఉండిపోయింది. మేము చాలా కుళ్ళుకున్నాం కూడా, ఏంటి రేపుగా మమ్మల్ని మర్చిపోయావు, ప్రతిసారి మా వెనకాల తిరిగేదాన్ని, పెళ్ళి కబురు కూడా చెప్పలేదు మాకు, అంత మర్చిపోయింది మమ్మల్ని. అంటే ఇంకా ఆలోచన అంతా తన భర్త మీదే. చక్కగా వాళ్ళ విధేయురాలై, పెళ్ళి కాకముందు చక్కగా విధేయురాలుగా ఉంది. అదే విధేయతను, అదే తన భర్త మీద గౌరవాన్ని తనను శిరస్సుగా ఉంచుకుని శాశ్వత కాలం తను చనిపోయే వరకు, వారిద్దరు మరణాంతము వరకు అదే విధంగా ఉండాలని రిబ్కాకు తెలియజేస్తూ ఉన్నాను. మమ్మల్ని మర్చిపోయినట్టు నీ భర్తను మాత్రం ఎప్పటికీ మర్చిపోద్దు నువ్వు. మమ్మల్ని మర్చిపోయినా పర్వాలేదు, ఎందుకంటే మేము వేరే ఫ్యామిలీ, కానీ నీ భర్త తప్పకుండా నీతోనే ఉండాలి, అతన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. తర్వాత నీ పిల్లలు చక్కగా నీ కుటుంబాన్ని చక్కబెట్టుకుని ఉండాలని నీకు తెలియజేస్తున్నాను. తర్వాత భర్తకు కూడా దేవుడు సెలవిస్తున్నాడు. క్రీస్తు ఏ విధంగా తన భార్యను, వధువైన సంఘమును ఏ విధంగా ప్రేమిస్తున్నాడో, చాలా మచ్చలతో, ముడతలతో, పాపంతో నిండిపోయి ఉన్నది వధువు సంఘం అనేది. కానీ ఆయన ఏం చేశాడంటే వాటినన్నిటిని పక్కన పెట్టి 27వ వచనంలో మనకు కనిపిస్తుంది కదా, క్రీస్తు సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొని, హల్లెలూయా, ఏ విధంగా నిలబెట్టుకున్నాడంట? పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెనని దేనితో? వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి. దేనితో పవిత్రపరిచాడంట?
వాక్యం అనే దానితో ఉదక స్నానం చేయి. హల్లెలూయా. సంఘాన్ని, తన వధువును పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడంట. హల్లెలూయా. ఎవరి కోసం అప్పగించుకున్నాడు? సంఘం అనే తన వధువు కోసం. ఈరోజు సహోదరుడు రాజు కూడా భర్తగా కాబోచున్న రాజుగారు కూడా ఏం చేయాలంటే తన వధువుకు అప్పగించుకోవాలి. ఎప్పుడు కూడా వాక్యముతో మీరిద్దరూ ఉదక స్నానం చేయాలి. హల్లెలూయా. వాక్యంలో మునిగిపోవాలి, వాక్యంతో నిండిపోవాలి. పరిశుద్ధముగాను మహిమగల దానినిగా నీ భార్యని ఎంచుకోవాలి. ఎంత మాత్రం అనుమానపడకుండా చక్కగా ఆ భార్యను ప్రేమిస్తూ తనతోనే జీవిస్తూ కలకాలం ఉండాలని దేవుని లేఖనం సెలవుస్తుంది. అందుకే పురుషుడు తన తల్లిలను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనునంట. హల్లెలూయా. దేవుడు చెప్పిన ఈ ఆజ్ఞను మీరు ఖచ్చితంగా నెరవేర్చినట్లయితే చక్కగా సంతోషంగా చక్కగా ఉండొచ్చు. మధ్యలో సాతానుడు మిమ్మల్ని పడవడానికి కూడా చూడొచ్చు. ఎందుకంటే క్రైస్తవ జీవితం అనేది ఎంత మాత్రం అది సంతోషకరమైనది అనుకోలేం. ఎందుకంటే అది శ్రమల బాటలోనూ నడుస్తుంది. చాలా కష్టమైన బాటలో నడవవలసి వస్తుంది, శ్రమలు అనుభవించవలసి వస్తుంది. మనం చూసినట్లయితే ఆది కాండంలో కూడా చక్కగా ఆదాముని చేసిన తర్వాత గాఢ నిద్ర కలుగజేసి తన ప్రక్కటెముకలో నుంచి తన భార్యను తీసి, ఎముకను తీసి తన భార్యగా నిర్మించి దేవుడు తన ఎదుట పెట్టినప్పుడు వెంటనే ఏం చేశాడు? ఆదాము తన భార్యను చూసి ఒక పాటను రచించాడు. హల్లెలూయా. తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఇంచుమించుగా థియాలజీన్స్ అంటారు 100 సంవత్సరాలు గడిచి ఉండవచ్చు. వారి మధ్యలోనికి ఒక వ్యక్తి ప్రవేశించాడు. హల్లెలూయా. అది ఎన్ని రోజుల స్నేహం అంటే సర్పముతో దగ్గర 100 సంవత్సరాల స్నేహం అది. కాబట్టి ఆ సమయంలో ఆ స్నేహితుడు వాటితో మాట్లాడుతూ చక్కగా గడిపేవారు. ఆ సర్పములోకి సాతానుడు ఒక సమయాన్ని ఎంచుకుని, ఆ సమయం ఎలాంటి సమయం అంటే భర్త లేని సమయాన్ని ఎంచుకున్నాడు. హల్లెలూయా. భర్త లేని సమయాన్ని ఎంచుకుని ఆ యొక్క అవ్వ దగ్గరకు వచ్చి దేనితో తర్కించాడంటే ఇతర విషయాలతో తర్కించలేదు, మరలా వాక్యముతోనే తర్కించాడు. హల్లెలూయా. వాక్యముతోనే అవ్వను మోసపుచ్చాడు. కాబట్టి ఎప్పుడు కూడా మీరిద్దరు విడివిడిగా ఉండటం ఎంత మంచిది కాదు. మేము ఆల్రెడీ మొదట మీరు విడివిడిగా ఉన్న వారిని ఏం చేస్తున్నాడు? దేవుడు కలుపుతున్నాడు, ఐక్యతపరిచాడు. కాబట్టి ఇప్పుడు మీరు మరలా విడివిడిగా అవ్వకూడదు. ఎప్పుడైతే విడివిడిగా అయ్యామో కంపల్సరీ వేరే మూడవ వ్యక్తి ఎంటర్ అయిపోతాడు. నెక్స్ట్ మూడవ వ్యక్తి ఎంటర్ అవ్వకోకుండా స్నేహాలు కూడా కట్ చేసుకోవాలి, స్నేహితులను పక్కన పెట్టాలి. నీ స్నేహితుడు ఇప్పుడు ఎవరంటే రాజునే. హల్లెలూయా. నీ సమీప బంధువుడు ఎవరంటే రాజునే. నీ భర్త ఎవరంటే ఆయనే. నీకు అన్నీ కూడా ఎవరై ఉండాలంటే రాజుగారై ఉండాలి. వేరే స్నేహితుడిని లేకపోతే అమ్మాయి అని కూడా తీసుకురావద్దు. వారందరికీ దూరం పెట్టి ఏం చేయాలంటే నీవు నీ భర్తతో కలిసి స్నేహముగా ఒక భర్తగా లేకపోతే ప్రేమికుడిగా మరలా మొదటి నుంచి లవ్ చేసుకుంటూ చక్కగా గడిపితే మూడవ వ్యక్తి ఎంటర్ అవ్వకుండా ఉంటుంది. లేకపోతే మూడవ వ్యక్తి ఎంటర్ అవుతే ఏమవుతుందో తెలుసా? వాక్యం నుంచి దూరపరుస్తాడు. రెండవది అక్రమ సంతానం ఏర్పడుతుంది, సర్ప సంతానం ఏర్పడుతుంది. అది ఎంతో భయంకరమైనది. దేవుడు దేన్నైనా సహిస్తాడు కానీ అక్రమ సంతాన్ని ఎంత మాత్రం ఒప్పుకోడు ఆయన. హల్లెలూయా. వాక్యం చెప్తుంది పాత నిబంధన కాలంలో అక్రమ సంతానము సమాజ మందిరంలోనికి 14 తరముల వరకు రాకూడదంట. అంతగా దేవుడు ద్వేషిస్తాడు. కాబట్టి వేరే వ్యక్తి మీ యొక్క కుటుంబంలోనికి అస్సలు రాకూడదు. హల్లెలూయా. మీరిద్దరికి ఒకరు తోడై ఇద్దరు మాటలాడుకుని చక్కగా గడపాలి.
అత్తవారి కుటుంబాన్ని నువ్వు చక్కగా చూసుకుని, మీ అత్తగారు ఎలాగా కోయిట్లో ఉన్నారు కాబట్టి మీ మామీ గారే మొత్తం నీకు తండ్రి తల్లి అయి ఉన్నారు. నీ భర్త తర్వాత మొదటిగా నీ భర్త మాకు చెప్తూ ఉంటారు బైబిల్ కాలేజీలో, మొదట ప్రతి వ్యక్తి లైఫ్లో ఉండవలసింది దేవుడై ఉన్నాడు. రెండవది ఎవరై ఉన్నారంటే నీ కుటుంబమై ఉన్నది. హల్లెలూయా. ప్రవక్త కూడా అదే చెప్తాడు, మొదట నీకు ఉండవలసింది దేవుడు, తర్వాత కుటుంబం. మూడవది ఏది రాకూడదు. వస్తే ఏమవుతుంది? ఆదికాండంలో మనం చూసాం. ఇప్పుడు నేను ఇప్పటి వరకు రావద్దు, ఒక మూడవ వ్యక్తి మనిషి నీ మధ్యలోనికి రావద్దు అంటున్నాను. కానీ మరలా చెప్తున్నాను నీకు, ఆ మూడవ వ్యక్తిగా రావాల్సింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే, ఇంకెవ్వరూ రాకూడదు. అది మనం ఎక్కడ చూస్తామంటే యోహాను సువార్తలో చూసినట్లయితే అక్కడ ఎంతో భయంకరమైన లోటు, కొట్టేసుకునే సమయం కూడా కావచ్చు. పెళ్ళిళ్ళలో అలాంటి సందర్భాలే జరుగుతున్నాయి. చివరిలో వస్తారు కుర్రోళ్ళు లేకపోతే పెద్దలు, భోజనాలు అయిపోయినాయి అని బల్లలు ఎత్తేసి కుర్చీలు ఎత్తేసి కొట్టుకుంటారు. ఇది అటువంటి భయంకరమైన సమయంలో మరియా శిష్యులతో ఆయన ఏం చెప్తారో అది చేయమని సెలవిచ్చింది. ఆ సమయంలో దేవుడు అటువంటి భయంకరమైన సన్నివేశం జరిగే సమయంలో ఏం చేశాడు? ఆయన సానుకూలపరిచాడు, ప్రశాంతమైన వాతావరణాన్ని కలుగజేశాడు అక్కడ. హల్లెలూయా. ఎంతో గొప్ప అద్భుతాన్ని చేశాడు ఆయన. ఇప్పుడు నీ జీవితంలో కూడా గొప్ప అద్భుతం చేయాలంటే ఎవరు ఎంటర్ అవ్వాలి? మనిషి కాదు, వాక్యానికి విరుద్ధంగా నడుస్తున్న వేరే వ్యక్తి కాదు. ఎవరు రావాలంటే యేసు ప్రభువే మీ కుటుంబంలోనికి రావాలి. ఆయనకే చోటు ఇవ్వాలి, వాక్యానికే చోటు ఇవ్వాలి. ప్రతి దినము రేయి పగలు మొదటి జామున లేచి వాక్యాన్ని చదువుకొని, ఇద్దరికీ ఎక్స్పీరియన్స్ ఉంది వాక్యం మీద, ఇద్దరికీ ఎక్స్పీరియన్స్ ఉంది పాటల మీద, ఇద్దరికీ ఎక్స్పీరియన్స్ ఉంది దేవుని జ్ఞానము మీద, సంఘము మీద, భయభక్తుల మీద. అదే విధమైన ఆ ఎక్స్పీరియన్స్ని కొనసాగిస్తూ శాశ్వత కాలము జీవించాలని మీకు తెలియజేస్తూ, అలాగే ఈ క్రైస్తవ జీవితంలో ఎన్ని కష్టాలు, ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని బాధలు వచ్చినా కానీ, శ్రమలు వచ్చినా కానీ మీ భారమంతా యేసయ్య మీద పెట్టుకుని ఆయన ఎదుటే కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి ఆయనకు మొక్కినట్లయితే ఖచ్చితంగా దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు. కాబట్టి ఈ సమయంలో మీకు ఈ విషయాలు తెలియజేస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మీరు చక్కగా దేవుని ఎదుట గడుపుతూ మీ యొక్క వైవాహిక జీవితం, మీ యొక్క పెండ్లి జీవితం శాశ్వత కాలము చక్కగా ఉండాలని, అలాగే మీకు మంచి సంతానం ఇవ్వాలని ఆశీర్వదిస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్.